భాగ్యనగరంలో బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఇందులో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఏర్పాట్లపై సిటీ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇన్ఛార్జీలు, ఎండోమెంట్ ఉన్నత అధికారులతో సమీక్షించారు. బోనాలు కళ్యాణ మహోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి హైదరాబాద్ సంస్కృతి అద్దం పట్టే బోనాల జాతరను మరింత భక్తుల భాగస్వామ్యంతో విజయవంతంగా చేయాలనేటువంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరిగింది, రివ్యూ. దాని తదుపరి ఇవాళ బల్కంపేట దేవాలయానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా అనేక మంది విశ్వసించేటువంటి స్వయంభూ బల్కంపేట అమ్మవారి యొక్క దేవాలయంలో రాబోయే నెల రోజుల పాటు ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచన మీద ఈ రివ్యూ జరుగుతోంది. ఇందులో గౌరవ మేయర్ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, స్థానిక నాయకులు, ఎండోమెంట్ మంత్రి గారు సురేఖ గారి తరఫున వారి కొంచెం ఇతర కార్యక్రమాలలో కొద్దిగా ఆలస్యంగా వస్తున్నారు. వారి తరఫున పిఎస్ గారు, ఓఎస్టీ గారు కూడా వచ్చినారు. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని హనుమంతరావు గారు నడపాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3000 చిల్లర దేవాలయాలకన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు ఇవ్వడం కావచ్చు. ఒక 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయి